హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. నా చిన్నప్పుడు ఎప్పుడో చిలకలూరుపేటలో విశ్వనాథ్ థియేటర్ సెంటర్లో చూసిన ఈ ప్రదర్శన మళ్ళీ ఇన్నాళ్లకు కుంభమేళాలో కనిపించింది. ఆసక్తిగా దీన్ని వీడియో తీయటం మొదలెట్టాను. కోటి విద్యలు కూటి కొరకే అనేది పాత సామెత, కోటి విద్యలు కాసుల కొరకే అనేది కొత్త నానుడి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రభుత్వాలు ఆహారం అతి తక్కువ రేటుకి అందించడం మొదలెట్టారు. సో వర్ధమాన కాలంలో విద్యలన్నీ కాసుల కొరకే. 4 బొంగులు నేలలో పాతి ఒక 5 అడుగుల ఎత్తులో ఈ తాడు కట్టి విపరీతంగా సాధన చేసిన ఈ చిట్టి తల్లి ఆ బొంగు సహాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ రూప్ వాక్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. ధనార్జనే ధ్యేయంగా బడికెళ్లాల్సిన తన బాల్యాన్ని బల్పం పట్టాల్సిన చేతులతో బొంగుని బ్యాలెన్స్ చేయిస్తూ ఇలాంటి ప్రదర్శనలకి కేటాయించడం ఆ కుటుంబ పెద్దలు తీసుకున్న అవివేకమైన నిర్ణయం. కాయిన్కి రెండో వైపు ఏంటంటే క్రమశిక్షణతో కూడుకున్న కఠోరమైన సాధనతో తను సాధించింది ఏంటంటే జీవితాన్ని ఇలా బ్యాలెన్స్ చేయటం. తన ముఖంలో ఆ పట్టుదల చూడండి. తనకు నేర్పబడిన ఆ విద్యతో తనున్న ఎలాంటి పరిస్థితుల్లో అయినా కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకునే ఆ మానసిక దృఢత్వం ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తోందో. ఇంతటి స్థాయి ప్రజ్ఞా పాఠవాలు అంత చిన్న వయసులో అందరికీ దొరకటం మాత్రం దుర్లభం. ఈ విద్వత్తు చాలు కదా తన జీవితంలో ఎలాంటి కాలమాన పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి. కొంతమందికి జీవితంలో పైకెదగడానికి విద్యతో పని లేదండి, వాళ్ళకి విద్వత్తు చాలు. స్పందించిన సందర్శకులు ఇచ్చిన విత్తాన్ని స్వీకరించి ఆ పళ్ళంలో వేస్తున్న ఇంకో బుడ్డది వాళ్ళ అక్కయ్య. దీనంగా కూర్చున్నట్టుగా కనిపిస్తున్న ఈవిడ వాళ్ళ అమ్మ. ఇక్కడ కూడా కాయిన్కి రెండో వైపు ఏంటంటే ఆవిడ దీనంగా కూర్చోలా, ఎండకి చెయ్యి అడ్డు పెట్టుకుంది అంతే. మీలో ఎంతమంది ఒక చిన్న గిన్నె మీద అలాంటి పోస్చర్లో అంత కంఫర్ట్గా కూర్చోగలరు? వీళ్ళ ప్రదర్శనా స్థలానికి ముందు బొమ్మలు అమ్ముకునే ఒక బడుద్ద బండి అడ్డుగా పెట్టాడని అవ్వాయి సువ్వాయిలాగా సయ్యని ఆవిడ లేచి అతని మీదకి లంఘించడానికి చూస్తే నా కళ్ళు గొయ్యని తిరిగినాయి. 2 పిల్లల తల్లి అంత కంఫర్ట్గా అలా నేల మీద కూర్చునే పోస్చరు, అంత ఫాస్ట్గా లేవగలిగే చురుకుతనం ఉండగలిగిన దానికంటే గొప్ప ఎబిలిటీ ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్నాక ఢామ్మని పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. రెడీయా? ఈ కుంభమేళా జరుగుతున్న రోజులు వీళ్ళ సమిష్టి సంపాదన రోజుకి ఎంతో తెలుసా? అక్షరాల 10,000 అండ్ అంతకు మించి.